హాయ్ ఫ్రెండ్స్, జేసన్ బైసన్ని. సో ఫ్రెండ్స్, నేను చాగోలు వచ్చాను. సో బొమ్మలు అయితే కదులుతున్నాయి. సో రేపే వినాయక చవితి, ఇవాళ వస్తారు సెప్టెంబర్ 6. సో నేను చాగోలు వచ్చాను ఎందుకంటే ఇక్కడ చాలా విగ్రహాలు ఉంటాయి. సో చాలా బొమ్మలు కదులుతుంటాయి ఇవాళ, ఎందుకంటే రేపే పండగ కాబట్టి. సో లెట్స్ సీ. ఫ్రెండ్స్, చాగోల్లోని 3వ కేంద్రము, 3 కేంద్రాల్లోనే అతిపెద్ద కేంద్రము. ఇక్కడ వందల్లో బొమ్మలు ఉంటాయి. దాదాపు ఒక 300-400 బొమ్మలు ఉంటాయి ఇక్కడ. సో మెయిన్గా బొమ్మలన్నీ బయట పెట్టేశారు, ఎందుకంటే తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఆటోలోనో, టాటా ఏసీలోనో, లారీలోనో వాళ్ళ బొమ్మను బట్టి, సైజుని బట్టి వాళ్ళు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్రేన్లు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే భారీ బొమ్మలు ఉంటాయి ఇక్కడ చాగోల్లోని కేంద్రంలో. 8 అడుగులు, 10 అడుగులు, 12 అడుగులు ఉంటాయి. అవన్నీ మ్యాక్సిమం క్రేన్తోనే మోస్తారు. ఫ్రెండ్స్, ఈ సెంటర్ 3 బయట ప్లేస్లోనే, అంటే సెంటర్ 3 బయట ఓపెనింగ్లోనే బైపాస్ మీద దాదాపు 50 నుంచి 60 బొమ్మలు పెట్టారు. సో ఎవరికి వాళ్ళు వచ్చి క్రేన్ ద్వారా వాళ్ళ ఊర్లోకి తీసుకెళ్తున్నారు. టాటా ఏసీలు, ఆటోలు అన్నీ ఆగున్నాయి. సో మన కేంద్రంలోకి వెళ్ళి చూద్దాము. సో ఇదే కేంద్రము, సెంటర్ 3. సో చూడండి, మొత్తం బొమ్మలన్నీ దాదాపు 100 బొమ్మల పైనే బయట పెట్టేశారు. అండ్ లోపల టెంట్లు కూడా ఆల్మోస్ట్ ఖాళీ అయినాయి. ఇక్కడ ఒక 4-5 టెంట్లు ఉంటాయి ఈ కేంద్రంలో. సో ఫ్రెండ్స్, నేను చాగోల్ 3లో ఉన్నాను కేంద్రంలో. సో బొమ్మలన్నీ కదిలిచ్చేశారు. సో మొత్తం బయట పెట్టేశారు. అండ్ క్రేన్తో తీసేసి ఎవరు ఊరికి వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్, ఇదే సెకండ్ టెంటు. సో ఇక్కడ కూడా వరుసగా అన్ని గణేష్ ఐడల్స్ అని వరుసగా పెట్టున్నాయి. సో చూస్తున్నారు, తీసుకెళ్ళడానికి ప్యాకింగ్ అయి చేస్తున్నారు. సో ఎవరు బొమ్మ వాళ్ళు చూసుకొని తీసుకెళ్తున్నారు. ఫ్రెండ్స్, ఇదే సెంటర్ బయట సిచ్యువేషను. ఫ్రెండ్స్, ఇదే 3వ టెంటు ఇన్ సెంటర్ 3. ఇక్కడ కూడా సేల్ అయిన బొమ్మలన్నీ వరుసగా పేర్చున్నారు. చూడండి, పేర్లను రాసే ఉన్నాయి. ఏ ఊరు బొమ్మ, ఎవరు కొన్నారు, మెయిన్గా నెంబరు.